నమస్కారం. మనతో పాటు డాక్టర్ మమతా రఘువీర్ ఉన్నారు. వారు సైకాలజిస్టు, ఉమెన్ యాక్టివిస్టు, న్యాయవాది. వారిని అడిగి సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు, స్త్రీల విషయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సమాజం పైన ప్రభావం, కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు, వీటి చుట్టూ మనం మాట్లాడి ఆవిడ ద్వారా కొన్ని విషయాలు, విశేషాలు, పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు నిన్న లేటెస్ట్ కరెంట్ అఫైర్, విశాఖపట్నంలో అతను ఒక పెళ్లికి ఒప్పుకోలేదని ఆ అమ్మాయిని ఆ కుటుంబం మీద కానీ అతను అత్యాయత్నం చేశాడు. తల్లి చచ్చిపోయింది, అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది. ఇవి పెరుగుతున్నాయి. ఇవి మనం దీన్ని ఎలా చూస్తున్నారు? దీనికి ఏంటి మూలం ఏంటి? దీనికి పరిష్కారం ఉందా లేదా? అంటేనండి, అప్పటికన్నా జనంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా కావాలి. ఏదైనా వాళ్ళు ఏమనుకుంటున్నా అది వెంటనే కావాలి. కొన్నేళ్ల క్రితం మనకి నూడిల్స్ 2 minutes అని ఎట్లా వచ్చిందో, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతిదీ వాళ్ళకు అనుగుణంగా కావాలి. అది కాకపోతే ఎంత దూరమైనా వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. అది యూత్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు. దానివల్లనే ఇవాళ రేపు నార్మల్ ఒక సిటిజన్ కూడా ఒక క్రైమ్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ వైజాగ్ ఇన్సిడెంట్లో అయినా కానీ, మనం ఇవాళ హైదరాబాద్లో చూసిన ఇన్సిడెంట్స్లో కానీ, ఒక తల్లి 3 పిల్లల్ని చంపడంలో కానీ, ప్రతి దాంట్లోనూ ఏ క్రైమ్లో అయినా వీళ్ళెవ్వరూ కూడా రెగ్యులర్ క్రిమినల్స్ కాదు. వీళ్ళకి నేర చరిత్ర లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏదైనా చేయొచ్చు, దానికి తర్వాత ఏం జరిగినా తర్వాత చూద్దాం, ఆ రిపర్కషన్స్ గురించి, తర్వాత ఇంపాక్ట్ గురించి, ఏమవుతుంది నా జీవితం తర్వాత అనేది ఆలోచన లేదు. దానికి తగ్గట్టుగానే చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాధిస్తే కానీ ఈ ప్రపంచంలో గుర్తింపు లేదు అనేది బాగా వచ్చేసింది. అంతకుముందు ఎలా ఉండేదంటే, ఒకళ్ళు క్లాస్లో ఫస్ట్ వచ్చారంటే మిగతా ఉన్న 20 మందో 30 మందో వెనకబాటుగా ఉన్నారన్నా కూడా పర్వాలేదు, చప్పట్లు కొట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి దండలు వేసేవాళ్ళు, బాగుంది అనేవాళ్ళు. అతను చదువుతాడో ఆ పిల్లాడు, లేకపోతే ఆ అమ్మాయి బాగా చదువుతుందో మనం అప్రిషియేట్ చేద్దాం అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఎలా చూపిస్తున్నాము అంటే, ప్రతిదీ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అందరూ కానీ త్వరితంగా ఎలాగైనా సరే పైకి ఎదగాలి. అది దాంట్లో తను అనుకున్నట్లుగా తనకి ఎలాంటి వ్యక్తి అయినా కానీ తనకు కావాల్సింది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తనకి తగ్గట్లు ఒక పార్ట్నర్ని ఎన్నుకోవాలి అని అనుకుంటే, పూర్వము తన రంగు, రూపు, లేకపోతే తన స్టేటస్, తన దీన్ని బట్టే ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎవరైనా పొందొచ్చు అనేది సినిమాల్లో చూపిస్తున్నారు. ఎవరినైనా ఎలాంటి వాడైనా సరే హీరోయిన్నో లేకపోతే ఆ అమ్మాయో ఒప్పుకుంటుంది అనేది చూపిస్తున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే, ఎలాంటి వాళ్ళైనా మాకు పడచ్చు, ఉండొచ్చు అనేది వచ్చేసింది యూత్లో. తర్వాత నేను అన్నట్లుగా స్పీడ్గా కావాలి, త్వరితంగా ఏదో ఒకటి కావాలి. ఇవాళ రిలేషన్షిప్స్లో అండి, పూర్వం ఉన్నంత టైము, ఓపిక లేవు. నువ్వు ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యావా, ఒక అబ్బాయికి అట్రాక్ట్ అయ్యావా, అదే మీటింగ్లో అదే ఒక్కసారి కలిస్తేనే నెక్స్ట్ టైం కల్లా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అంత ఫాస్ట్గా ఉంటున్నారు, అంత ఫాస్ట్గాను బ్రేక్ అవుతున్నారు. దానివలన ఇవన్నీ మారుతున్నాయండి. దానివలన ఏమవుతుందంటే, తొందరగా యాంగ్జైటీ, సాధించలేకపోతే డిప్రెషన్, తర్వాత మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవి ఎవరికి చెప్పుకోవట్లా. పూర్వం ఏంటంటే చాలామంది ఉండేవాళ్ళు చుట్టూ, ఒక కుటుంబమో లేకపోతే స్నేహితులు, అది కూడా ఫిజికల్గా ఉండేవాళ్ళు స్నేహితులు. ఇప్పుడు అంతా వర్చువల్ కదండి. మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అది ఆన్లైనే. ఎక్కడ కూడా ఫిజికల్గా ఫ్రెండ్స్ అనేవాళ్ళు తక్కువ. అంటే మన ఫేస్బుక్ లో దానికి ఫ్రెండ్స్ అనే టర్మ్ వాడుతున్నారు కానీ, అవును, వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారు? వాళ్ళని చూడరు కదా. ఫ్రెండ్ అనేది చాలా విలువైన మాట కదా, పదం కదా. వాళ్ళని కూడా చూడరు, కానీ వాళ్ళ వలన చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీళ్ళకి ఎవరైనా నచ్చారు అని ఒక మెసేజ్ పెడితే అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే, వెంటనే ఎప్పుడు అన్నట్లుగా మాట్లాడేవాళ్ళే. పూర్వం ఎంకరేజ్ చేసినా కూడా దాని వెనకాల లోతుపాట్లు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, లేకపోతే సాధక బాధకాలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు.
కుటుంబంలో కూడా ఇవన్నీ డిస్కస్ చేయగలిగే అంత ఉండేది, ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవడం ఇష్టం లేదు, అంత గుంభనే, అంతా దాచిపెట్టడమే. సోషల్ మీడియా వచ్చాక అంతా సోషల్ మీడియాలోనే. అంతేకాని మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, ఎలా మాట్లాడడం, ఎవరితో చెప్పుకుందాం, ఇది నేను చేస్తున్న పని కరెక్టా కాదా, అలాంటి ఆలోచన, డిస్కషన్ ఇంట్లో కూడా ఉండట్లేదు. ఇంట్లో అసలు చేయలేరు, తల్లిదండ్రులతోటి అసలు చేయలేని పరిస్థితి. వాళ్ళు అలానే ఉంటున్నారు బిజీగా, వీళ్ళు అలానే ఉంటున్నారు. ఒక ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇద్దరు మొబైల్స్లోనే ఉంటున్నాం. సో ఈ వర్చువల్ వరల్డ్లో ఏమవుతుందంటేనండి, అది గ్రాటిఫికేషన్ అనేది ఉండదు. మేము సైకాలజీలో చెప్తూ ఉంటాం, సంతృప్తి అనేది ఉండదు. ఆ సంతృప్తి కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అది ఎట్లా దొరుకుతుంది, దేని వలన దొరుకుతుంది, అందువలన ఇంత త్వరితంగా నా ముందు నాతో పాటు ఉన్న పిల్లాడే ఇంత బాగున్నవాడే అని తల్లిదండ్రులు అనుకుంటున్న వాళ్ళకి ఆ అబ్బాయి డ్రగ్స్ అలవాటు అవడమో, లేకపోతే ఒక పెద్ద నేరం చేయడమో, ఇవన్నీ జరిగిపోతున్నాయి. అంటే సొంత వాళ్ళు, తల్లిదండ్రులు అంటే ఇంకా సొంత వాళ్ళు ఇంకెవరు ఉండరు, అలాంటి వాళ్ళు కూడా గుర్తించలేని పరిస్థితిలో మన ఆలోచన విధానం ఉంటుంది. థాట్స్ని ఎప్పుడు ఆపలేము, థాట్స్ ఎట్లా అయినా ఉండొచ్చు, కానీ మన బిహేవియర్ని, ఆలోచన విధానం అంటే మన యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకోగలం. సో థాట్స్ రాంగ్ వేలో వెళ్తున్నాయి అన్నప్పుడు వాటిని ఎలా అదుపు చేసుకోవాలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరికి తెలియట్లేదు. ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రేరణ ఎక్కడి నుంచైనా ఉండొచ్చండి, ఎక్కడి నుంచైనా ప్రేరేపించబడచ్చు. అది ఓటీటీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. బట్ ఆ థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం లేదు కాబట్టి అంత త్వరితంగా ఈజీగా క్రైమ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల వచ్చేది ఏంటి బెనిఫిట్, తర్వాత నా జీవితం ఏమవుతుంది? ఒక దొంగతనం చెయ్యాలి అంటే ఎంతో భయం ఉండేది. అమ్మో దొంగలిస్తే రేపొద్దున పట్టుబడితే రేపు ఏమవుతుంది నా లైఫ్ అనేది భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే ఎలా దొంగతనం చేయాలో, ఏ విధాల్లో చేయొచ్చో, దొరకకుండా ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా మనకి అన్ని విధాలుగా విషయాలు తెలుస్తున్నాయి. మనకి గూగుల్లో ఇలాంటివి వచ్చాక సెర్చ్ ఇంజన్స్ ఈజీ అయిపోయింది, ఏదైనా సెర్చ్ చేయొచ్చు, దాంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దానివలన అది కరెక్టే, మనం చెయ్యొచ్చు, ఏం కాదు, పట్టుబడినా బయటపడచ్చు. ఎందుకంటే చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. మన చుట్టూ సమాజంలో ఎంతోమంది నేరస్తులు బయటకు వచ్చి హ్యాపీగా తిరుగుతున్నారు. ఒక వ్యక్తి ఒక బాలిక మీద అఘాయిత్యం చేసిన వ్యక్తి బయటపడి రేపు మర్నాడు కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఒక విదేశీ యువతిని రేప్ చేశాడు. ఇది ఏం సెట్ చేస్తుంది ఎగ్జాంపుల్? ఓహో, పాక్సో కేసులో నిందితుడు ఆ కేసులో మాఫీ చేయబడ్డాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ ఒక విదేశీ యువతిని రేప్ చేయగలిగాడు అంటే డెఫినెట్గా ఎవరికైనా ఆలోచన రావచ్చు, ఒక దాని నుంచి బయటపడడం అనేది ఈజీయే అనే ఆలోచన రావచ్చు. అంటే చట్టాల్లో ఉన్న లొసుగులని వాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే చట్టాలని మిస్యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు నడుస్తున్నాయి. ఓవరాల్కి దీన్ని ఒక సైకలాజికల్ డిజార్డర్ అనాలా, మనం దీన్ని ఎలా చూడాలి? సైకలాజికల్ డిజార్డర్ అని అన్నామండి, ఒక వ్యక్తికి వస్తున్న అంటే అదుపు లేని ఆలోచనలు, తర్వాత దాని నుంచి వచ్చే వాళ్ళ బిహేవియర్ చేంజెస్, ఇవి గమనించడానికి ఎవరికి కూడా అంత టైం లేదు, అంత ఆలోచన లేదు. అది బహుశా చిన్నతనంలోనే మొదలవుతాయండి. అది అందుకనే ఎప్పుడు కూడా పేరెంట్స్నే మనం తప్పు పట్టాల్సి వస్తుంది. చాలా చిన్నప్పుడే మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల తెల్లగా ఉండొచ్చు, ఒక ఆడపిల్ల నల్లగా ఉండొచ్చు. డెఫినెట్గా నల్లగా ఉన్న ఆడపిల్లకి తెల్లగా ఉన్న ఆడపిల్ల మీద ఒక రకమైన కుళ్ళు, కోపం ఉంటాయి. అది ఏదో రకంగా వాళ్ళని కొట్టడము, గిచ్చడము, ఇంకో విధంగానో ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తారు చాలా చిన్నప్పటి నుంచే. అది తల్లిదండ్రులు గమనించి కూడా ఊరుకోవడము, లేకపోతే దాన్ని పెంచి పోషించడము, ఇంకా నువ్వు నల్లదానివి, నీకు ఈ డ్రెస్ బాగుండదనో,
నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి ఆమెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఇవి గమనిస్తూ ఉంటారు పిల్లలు. న్యాచురల్లీ వాళ్ళకి అది ఆ కసి కోపం పెరుగుతూ పోతుంది. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఒక అబరేషన్ అనేది ఒక ప్రాబ్లం అనేది మెంటల్ హెల్త్లో వస్తుందండి. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఒక కోపంతో కసితోటి రేపొద్దున నేరం చేయడానికి కూడా వెనుక పడరు, తప్పు లేదనుకుంటారు. రేపు అలాంటివి చేసినా నేను చిన్నప్పటి నుంచి పడ్డదానికి నేను న్యాయం చేసుకుంటున్నా నాకు నేను అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు. సో అలాంటివి చాలా చిన్నతనంలో తల్లిదండ్రులు గమనించాలండి. తర్వాత ఇంకా ఏమవుతుంది అంటే దీనివలన కొన్ని మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవి చాలా వరకు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చూడాల్సిన బాధ్యత. మన దేశంలో అంతమంది మన జనాభాకి తగ్గట్టు లేరు, అది కూడా ఒకటి. తర్వాత తల్లిదండ్రులు కూడా అలాంటి హెల్ప్ తీసుకోవడానికి ముందుకు రారు. మేము మేనేజ్ చేస్తున్నాము, మా పేరెంటింగ్ కరెక్టే అనే ఉద్దేశం. మహా అయితే 2 తగిలిస్తారు, 2 దెబ్బలాస్తారు, లేకపోతే తిడతారు, అరుస్తారు. కానీ అమ్మ ఎలా అరుస్తుందో పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు. అమ్మ కోపంతో కొట్టినా కూడా అవన్నీ గుర్తుంటాయండి డెఫినెట్గా. అంటే అవి బాగుపడడానికి బదులు వాళ్ళని ఇంకా ఇంకా నేరం వైపు లాగడానికి అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి. అందువల్లనే చాలా వరకు సైంటిఫిక్గా రీసెర్చ్ ఏం చెప్తోందంటే కిల్లర్స్ ఎవరైతే సీరియల్ కిల్లర్స్ ఫస్ట్ మదర్తోనే చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అంటే అంత కోపం అన్నమాట. బికాజ్ మదర్ ఎప్పుడు కొట్టేదో, లేకపోతే మదర్ ఎప్పుడు చండశాసనరాలో, లేకపోతే మదర్ నచ్చని విధంగా ఉండేదో, ఏదో కారణాలు ఉండొచ్చు. సో అట్లా ఇంటి నుంచే మొదలవుతుంది కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా పిల్లల మానసిక స్థితిని గమనించాలి. ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళు, పిల్లల ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం, జాగ్రత్త పడడం. ఒకవేళ ఏదైనా తేడా కనిపిస్తే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం, చూపించడం, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా ఇలాంటివి. వాళ్ళు రేపు చాలా టూల్స్ వచ్చాయండి టెస్ట్ చేయడానికి. సో మానసిక స్థితిని టెస్ట్ చేయించడం అది తప్పులేదు. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అక్కడికే సాల్వ్ అవుతుంది. అది మనం చిన్నప్పుడు కాలు ఏదైనా బాగా లేదు, ఒక కన్ను బాగాలేదు, వెంటనే డాక్టర్లో చూపించి ఎలా సెట్ చేస్తామో మానసిక స్థితికి కూడా అవసరం. ఒకవేళ హైపర్ యాక్టివ్ కిడ్ ఉన్నాడు, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లం ఉంది, ADHD ఇలాంటి సమస్యలు ఉన్నాయి, చాలా చిన్నప్పుడే గమనిస్తామండి. అవి చూడాలి. తర్వాత ఇవాళే చదువుతున్నాం బాగా రీసెర్చ్లో ఏం చెప్తున్నారు అంటే 18 నెలల ముందు పిల్లలకి స్క్రీన్ ఎక్కువగా చూపిస్తే ఎనీ స్క్రీన్ ఆ పిల్లలకి డెఫినెట్గా డెవలప్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. కమ్యూనికేషను, దాన్నే డిజిటల్ ఆటిజం అంటారు. సో ఆ డిజిటల్ ఆటిజంలో కమ్యూనికేషన్ కానీ, సోషలైజేషన్ కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఇవన్నీ రావు. సో ఇలాంటి సమస్యలన్నీ చాలా చిన్నప్పుడే స్టార్ట్ అవుతాయి. ఈ వైజాగ్ కుర్రాడు అలా చేశాడు అంటే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి మనం. అంటే దానివల్ల సింపతి చూపి మనం అనట్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం వాడికి చిన్నప్పటి నుంచి తను అనుకున్నదన్నీ కావాలి అనుకున్నవాడు తెచ్చుకుని ఉంటాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే కాదందో దాన్ని అంటే నో చెప్పిన దాన్ని తీసుకోలేకపోవడమే. అది చిన్నప్పుడే నేర్పియాలి. నో చెప్పినా అది పర్వాలేదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అనేది తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఉంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాలలో కొంత అంటే నిరక్షరాస్యులు. వాళ్ళకి అంటే చదువు అని నేను అనట్లే, బాగా చదువుకున్న తల్లులు కూడా అలా చేసే పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం కేసుల్లో. అయితే ఏంటంటే అక్కడ పూర్వము తల్లి తండ్రి ఇక్కడ గేమ్ ప్లేయర్స్. పూర్వం ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళు. అలాంటివి గమనించి పెద్దవాళ్ళు వెంటనే సరిదిద్దడము, వాళ్ళని ఎలా సరిచెప్తే ఏం చెప్తే కథల ద్వారానో, చేతల ద్వారానో, లేకపోతే వాళ్ళు చేస్తున్న పనుల ద్వారానో ఏదో విధంగా ఒక గుణపాఠం నేర్పేవాళ్ళు. అలానే స్కూళ్ళల్లో కూడా మోరల్ వాల్యూస్, బిహేవియర్ని సెట్ చేయడానికి ఒక క్యారెక్టర్ బిల్డింగ్కి మోరల్ సైన్స్ క్లాసెస్
లేదు అంటే ప్రతి టీచర్ని, ఏ టీచర్ అయితే ఇలాంటి విషయాలు చెప్తారో, ప్రాక్టికల్గా లైఫ్లో కావాల్సిన విషయాలు చెప్తారో ఆ టీచర్ని ఎవరు మర్చిపోరండి. మనం కూడా మన చదువుకున్న క్రమంలో అలాంటి టీచర్స్ ఎవరైతే పాఠాన్ని పక్కకు పెట్టి కొన్ని విషయాలు బాగా అవ్వడానికి చెప్పిన విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవి ఇప్పుడు టీచర్లు చెయ్యట్లేదు. ఎందుకంటే పెరిగిన సిలబస్లు, ఉన్న స్ట్రెస్ వాళ్ళకున్నది, తర్వాత పిల్లలు కూడా రిసీవింగ్ లేదు. అది చాలా చిన్నప్పటి నుంచి మనం ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. లిజనింగ్ స్కిల్స్ అంటే వినడం, అలాగనే రిసీవింగ్, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాంట్లో మంచి తీసుకోవడం, అలాంటివి తల్లిదండ్రులు నేర్పాల్సింది. అలా నేర్పకపోతేనే ఇలాంటి సమస్యలు తర్వాత చూడాల్సి వస్తుంది. అంటే మొత్తం పెంపకం దశలోనే ఇంటి వాతావరణంలోనూ, అలాగే స్కూల్ వాతావరణం, కాలేజీ వాతావరణం, ఆ వాతావరణం మొత్తం కూడా అనారోగ్యంగా ఉంటాం. పర్యవేక్షణ లేకపోవటము, మంచి చెడులు చెప్పేవాళ్ళు లేకపోవటము, ఒక ఇంటి పెద్ద కానీ లేదా సైకలాజిగా వాళ్ళని సెట్ చేసేవాళ్ళు కానీ లేకపోవటం అనేది, ఆ గ్యాప్. నెక్స్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావటం, మొబైల్ అందులోకి రావటం, ఇవన్నీ కలిసి మొత్తం వ్యవస్థనే, సమాజాన్ని, కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసి కొత్త క్రైములు పెరగటం, ఒక అశాంతిని, ఒక క్రైమ్ని పెంచుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? అదే నేను చెప్పినట్లు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీకి ఇంకా కనెక్ట్ అవటమే కానీ డిస్కనెక్ట్ అవటం ఉండదు. సైంటిఫిక్ గా ఏం చెప్తున్నారు అంటే టెక్నాలజీని వాడుకోవాలి పిల్లలకి, కానీ నేను చెప్పినట్లుగా 18 నెలలు దాటేంత వరకు పిల్లలకి అసలు స్క్రీన్ చూపించకపోవడం, 2 to 5 years వరకు వాళ్ళకి 1 hour డేలో స్క్రీన్, మొత్తం రోజులో 24 గంటలు ఒక 1 to 2 hours స్క్రీన్ ఇవ్వడం, దాని మీద ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి. తర్వాత మీరు నిజంగా ఏదైనా నాలెడ్జ్ నేర్పియాలి పిల్లలకి అనుకుంటే మీరు కూడా కూర్చుని వాళ్ళతో పాటు నేర్పించడం, స్క్రీన్లో చూపిస్తూ, అది బెటర్. ఇంకా దానివల్ల డిస్కషన్ ఉంటుంది, ఆ అంశం మీద వాళ్ళకి ఇంకా విస్తృతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు దాన్ని బాగా ఒక మంచి అంటే వాళ్ళకి నేర్పించడానికి ఒక మీడియంగా ఉపయోగించుకోవచ్చు. లెర్నింగ్ లో గ్రూప్ డిస్కషన్ మెథడ్ లాగా. అవునండి, అది లేకపోవడం వల్లనే చాలా వరకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఏదైనా కానీ ఒక డిస్కషన్గా తల్లిదండ్రి ఇంట్లో పిల్లలతో మాట్లాడే అలవాటు ఉంటే అలాంటి పిల్లలు ఇలాంటివి చెయ్యరు. సో ఎందుకంటే అది చెడుా మంచా అనే చెప్పగలిగి డిస్కస్ చేయగలిగి అలాంటి వాతావరణం ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉన్న సందేహాలు తీరుతాయి, తప్పుడు ఆలోచనలు తగ్గుతాయి, ఇది కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది. ఎవరైతే చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది? నాకు ఈ మధ్య ఒక కాలేజ్కి వెళ్తే ఒక అబ్బాయి అన్నాడు, మేడం మాకు అమ్మాయిలతో ఎలా ఉండాలో ఎవరు నేర్పరండి, మాకెవరు చెప్పరు. మా అమ్మాయిలతో మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్తారు, ఒక పక్క ఏమో మా ఫ్రెండ్స్ అందరూ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అంటారు, ఒక పక్క ఏమో అమ్మాయిలను చూస్తే ఫాస్ట్గా ఉంటారు, ఏం మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. అయితే అబ్బాయి చెప్పాడు, నేను గూగుల్ చేశాను, కొన్ని వీడియోస్ చూశాను అమ్మాయితోటి ఎలా మాట్లాడాలి అని, అయినా కూడా నాకు అర్థం కాలేదు అమ్మాయిలు అని చెప్పాడు. నిజమే అనిపించింది. ఒక తండ్రిగా ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు ఇంట్లో. ఒక తండ్రి భార్యతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో అబ్బాయి డెఫినెట్గా చూస్తూ ఉంటాడు. ఎలా చేస్తున్నాడు నాన్న, ఎలా మాట్లాడుతున్నాడు, అమ్మని ఎలా ఒప్పిస్తున్నాడు, నొప్పించకుండా ఎలా ఒప్పిస్తున్నాడు, ఇవన్నీ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, అవన్నీ గమనిస్తూ ఉంటారు పిల్లలు. అలానే ఎట్లా కొట్లాడుకుంటున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, కొట్లాడుకున్నాక ఎలా ఉంటున్నారు, మళ్ళీ ఫ్రెండ్లీగా అవుతున్నారా, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం పెట్టుకుంటున్నారా. ఇంకొకటండి, పావులుగా వాడుకుంటారు తల్లిదండ్రులు ఈ పిల్లల్ని. దానివలన కూడా ఏంటంటే పార్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, సీక్రెట్స్ దాచడం, పిల్లల చేత అంటే చెప్పద్దు అని చెప్పడం, ఇలాంటివి చాలా ఉంటాయి. పిల్లలు చాలా గమనిస్తారండి. ఎక్కడి నుంచో నేర్చుకోరు. పిల్లలు నేర్చుకునేది మన ఇంట్లోంచే నేర్చుకుంటారు. సో ఇంట్లో ఏం జరుగుతుందో, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, లేకపోతే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, లేకపోతే వాళ్ళని చులకన చేస్తున్నారో, లేకపోతే వాళ్ళని మరీ పొగుడుతున్నారో, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అందుకని కొంత అంటే పూర్వం కన్నా ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. మనం చూస్తున్నాం కదండి, అంతకంతకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఉన్న ఫుడ్డు లేకపోతే టెక్నాలజీ వల్ల పిల్లలు చాలా షార్ప్గా తయారవుతున్నారు. వాళ్ళకి అందుకునేటట్లు పేరెంట్స్ కావాల్సిందే.
మీరు కంటున్నారు అంటే బాధ్యత అది. నేను కంటాను, క్రష్‌ల్లో పెంచుతా, ఇంకెక్కడో ఎక్కడైనా పెంచండి. మీరు క్వాలిటీ టైమ్ పిల్లలకి ఇవ్వగలిగి, పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించుకుని, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచకపోతే, వాళ్ళు అటువైపు విక్టిమ్స్‌గా మారే అవకాశం ఉంది. లేదు అంటే క్రిమినల్స్‌గా మారే అవకాశం ఉంది. అంటే ఈ క్రమంలో పిల్లల్ని ఆడవాళ్ళని మగవాళ్ళు అర్థం చేసుకోవటం కానీ, మగవాళ్ళని ఆడవాళ్ళు అర్థం చేసుకోవటం కానీ, అది అర్థమవుతుంది అన్నాడు కదా అబ్బాయి కాలేజీకి పోయి స్టూడెంట్. మామూలుగా ఎప్పటి నుంచో మనం వింటున్న మాట, ఆడవాళ్ళని మనం అంచనా వేయలేము, సముద్రం లోతున సరే ఏదో పొయిటిక్గా లేదో చెప్తారు. బట్ మామూలుగా చూస్తే మగవాళ్ళు మనం కొంత అంచనా వేయచ్చు కానీ ఆడవాళ్ళు మనం అంచనా వేయలేము, ఆడవాళ్ళు ఏంటి అన్నది అంచనా వేయలేము అని ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళని అంచనా వేయలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. సో ఓవరాల్గా అంచనా అలా ఉంచితే వారు ఒకరినొకరు అర్థం చేసుకోవటంలోనూ ఫెయిల్ అవుతున్నారంటారా? ఎందుకు ఆ ఫెయిల్యూర్ వస్తుంది? ఒకటండి, స్త్రీ ఆర్ పురుషుడు ఎవరైనా కానీ ఒక వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిని అంచనా వేయాలి అంటే అతని అభిప్రాయాలు, ఆమె ఇష్టాలు, ఆమె అలవాట్లు చాలా ఉంటాయి. ఆమె కల్చరు, ఆమె పెరిగిన విధానం, వెనకాల ఆమె పడ్డ ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన ఛాలెంజెస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అంటున్నారు. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అవన్నీ కూడా కలిపితేనే ఒక మనిషి, ఆయన క్యారెక్టరు, వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గమనించి కొన్నాళ్ళు వాళ్ళతోటి స్నేహం చేస్తే కానీ ఇవన్నీ బయటపడవు. కానీ ఇప్పుడు జనాలకు అంత ఓపిక లేదు, టైం లేదు. ఓ 4 మెసేజెస్ చాట్లో పెట్టారా, 4 మాటలు మాట్లాడారా, నెక్స్ట్ ఏంటి అనే దాంట్లోనే హడావిడిలో ఉన్నారు. ఆ హడావిడిలో ఏమవుతుందంటే అర్థం చేసుకోవడానికి టైం దొరకదు. రాంగ్గానే అర్థం చేసుకుంటారు. అది కనీసం ఆ విషయాలన్నీ తెలియవు కాబట్టి రాంగ్గా అర్థం చేసుకున్న వలన తప్పుడు మనుషుల్ని సెలెక్ట్ చేసుకోవడము, అంటే తప్పుడు డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే జీవితకాలం సరిపోదంటారు. సో భార్యాభర్తలుగా 50 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేక ఒకళ్ళ పొట్లాడుకునే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. అలానే చాలా ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఇంకా అర్థం కాని విషయాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి ఆలోచనలు, మనిషి విషయాలు మారుతూ ఉంటాయి. పరిస్థితుల్ని బట్టి మారచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి అది అర్థం చేసుకోవడం కన్నా వీళ్ళు ఎక్కువ టైం ఇవ్వగలగడం చాలా అవసరం. ఒక పెళ్ళికైనా, ఒక ప్రేమకైనా, ఒక స్నేహానికైనా మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, ఎంత వరకు ఎఫర్ట్ పెడతారు, ఎంత ఓపికగా ఉంటారు అనేవి చాలా ఇంపార్టెంట్ విషయాలండి. ఇది లేనంత కాలం ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి, బ్రేక్ అవుతాయి. మీకు కూడా హ్యాపీనెస్ అని ఉండదు. అప్పటికి ఇన్స్టెంట్గా ఏదో హ్యాపీనెస్ అనిపించచ్చు కానీ అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఏ మనిషికైనా లాంగ్ లాస్టింగ్ రిలేషన్ ఉంటేనే సంతృప్తి అనేది వస్తుంది జీవితంలో. అది రావాలి అంటే కాస్త ఓపిక అవసరం, తర్వాత తెలుసుకోవడం అవసరం, ఇంకా డెప్త్ వెళ్ళడం అవసరం, దానికి సమయం వెచ్చించడం, తర్వాత వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ ఆలోచనలకి విలువ ఇవ్వడం, ఇవన్నీ చాలా అవసరం. అలా విలువ ఇచ్చిన దగ్గరే స్నేహం కానీ, బంధం కానీ ఉంటుంది. అది లేనంత కాలం ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే అసలు ఆ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అవి కూడా ఏర్పడేంత అవకాశం తీసుకోవట్లేదు, ఆ టైం తీసుకోవట్లేదు. అది ప్రాబ్లం అక్కడ. అందుకనే ఓపిక్గా ఎఫర్ట్ పెడితేనే ఏ బంధమైనా లాంగ్ లాస్టింగ్ అవుతుంది. దానికి అవసరం కూడా అలాగా ఎఫర్ట్ పెట్టడం. అంటే అది మీరు మీరు ఒక జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి, మీరు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీది ఒక ఆలోచన విధానం ఉంటుంది, నాకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అలాగే ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి, బ్యాక్గ్రౌండ్స్ మారుతున్నాయి. మొత్తం ఇంటి దగ్గర నుంచి స్కూలు, కాలేజీ వరకు, బయట వరకు, వర్కింగ్ ఏరియాస్ వరకు అన్నీ మారిపోతున్నాయి. ఈ మారుతున్న సమాజాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏం మారుతున్నదో మనకు తెలుస్తోంది. కానీ మారుతున్న ఈ సొసైటీలో, ఈ టైంలో దానికి పరిష్కారాలు అనేవి అసలు ఉంటాయా, ఉండవా, దాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా పరిష్కారం ఉందండి. మనం కొంతవరకు అంటే ఇప్పుడు మారుతున్న కాలాన్ని అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్లుగా మనని నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది కొన్ని జీవన నైపుణ్యాలైనా కానీ, కొన్ని మన ఆలోచనలని కంట్రోల్ చేసుకోవడమైనా కానీ, సెల్ఫ్ అవేర్నెస్ కానీ,
అవన్నీ కూడా మైండ్ఫుల్నెస్ కానీ ఇవన్నీ మనం ఏవైతే వింటున్నామో అందరూ చెప్తున్నారో ఇవన్నీ చాలా అవసరం. అది మార్చుకుంటే డెఫినెట్గా ఇలాంటి మారుతున్న కాలానికి తగ్గట్లుగా మనం ఒకప్పుడు మొబైల్ లేనప్పుడు మాట్లాడాలి అంటే దూరాలు మాట్లాడాలి అంటే ఓ ట్రంక్ కాలో ఫోను ల్యాండ్ ఫోన్ నుంచి ఆ ట్రంక్ కాల్ కోసం వెయిట్ చేసి కలిసిన ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడడానికి నానా కష్టాలు పడేవాళ్ళం. లేదు అంటే ఇంకా అవి కూడా లేని చోట్ల ఉత్తరాలు వీటితోటి. ఇప్పుడు ఏముందండి, ఒక క్షణంలో మీరు ప్రపంచంలో ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు వితౌట్ ఏ కాల్. ఇంకా రేపొద్దున వితౌట్ ఏ ఫోన్ కనెక్ట్ అయ్యే రోజులు వచ్చేసాయి, అంత టెక్నాలజీ వచ్చింది. సో మనము కొన్ని స్కిల్స్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాల్సినది ఉందండి. ఆ స్కిల్స్ అంటే ఒకటి కమ్యూనికేషన్. అంతకుముందు భాష కాస్త వచ్చో లేకపోతే నేర్పరితనం వస్తే కమ్యూనికేషన్ అనేవాళ్ళం. ఇప్పుడు కమ్యూనికేషన్ వేరు. అది కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్తోని కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవాలి. అది సోషల్ మీడియా కానీ ఆన్లైన్ కానీ తప్పనిసరిగా ఆ రూల్స్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం కానీ గొడవలు కానీ తర్వాత సారీలు చెప్పడం కానీ ఇప్పుడు మనం అన్ని రకాలుగా అటు రాజకీయంగా ప్రభుత్వంగా పరంగా అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. అదే కాకుండా వ్యక్తుల పరంగా కూడా బుల్లింగ్ తర్వాత ఒకళ్ళు అనడం అంటే కనపడం కాబట్టి ఏమన్నా నడుస్తుంది. మీరు ఎదురుకుండా ఉండి కమ్యూనికేట్ చేస్తే ఖచ్చితంగా మీ హావభావాలు ఇంకో విషయాలు అన్నీ అర్థమవుతాయి. కోపంగా ఉన్నాడా లేకపోతే కోపంతో అంటున్నాడా ఒక జోక్గా అంటున్నారా అనే విషయం తెలుస్తుంది. అదే ఒక మెసేజ్లో ఇవన్నీ తెలియవు. దానివలన తొందరగా ఎదుటి వాళ్ళు ఇంపాక్ట్ అయ్యేది. ఎట్లా అయినా ఒక మాట పడడం అనేది తగ్గిపోయింది. ఆ ఓపిక అనేది లేదు. పూర్వం మాట పడినా పర్లే మనవాడే కదా మన ఫ్రెండే కదా అన్నాడు లేకపోతే మనవాళ్లే కదా అన్నారు అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే అలా తీసుకునే తత్వం తగ్గిపోయింది. అది ఒకటి. సో దీన్నే మనము అంటే సైబర్ హైజీన్ అంటాం. ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, వాట్ ఆర్ ద కండిషన్స్, ఏవి పాటించాలి, ఏది ఉంచాలి. ఒక రీల్ చేసినా కూడా ఆ రీల్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, దేన్ని హర్ట్ చేయకుండా ఎవరిని హర్ట్ చేయకుండా ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కానీ లా కూడా తెలియాలి కదా. అవునండి, లాలో కూడా చెప్తున్నారు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షలు కూడా ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, సైబర్ లాస్ ఉన్నాయి. తర్వాత చాలా చట్టాల్లో ముఖ్యంగా మహిళల మీద ఏదైనా కానీ సెక్షువల్ హెరాస్మెంట్ కింద మాట్లాడే విధానంలో అలాంటి వాటిల్లో ఇలాంటిది ఏది మాట్లాడినా ఈవెన్ అలాంటి కంటెంట్ ఉన్నా కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయొచ్చు, జైలు శిక్షలు వేయచ్చు, అవన్నీ తెచ్చారు. కానీ పాటించడం నేర్పియట్లే. ఇప్పుడు మనకు ఒక మొబైల్ వచ్చింది, ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది, దాంట్లో మనం ఏదైనా కంటెంట్ పెడతాము, దాన్ని వాళ్ళు ఎంతవరకు ఫిల్టర్ చేస్తారు, ఎంతవరకు చూడగలరు ఆ సోషల్ మీడియా రన్ చేసేవాళ్ళు, ఆ సర్వీస్ ప్రొవైడరు చాలా తక్కువ చూస్తారు. సో ప్రతి కంటెంట్ని అనాలిసిస్ చేయడం అనేది కష్టమవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని నేర్చుకోవాల్సిన కొత్తవి నేర్చుకోవాల్సిన మన స్కూలింగ్ సిలబస్ లో కూడా సిలబస్ లో కూడా రావాలి. మనం ఎలా మన చేతిలో టెక్నాలజీ ఉందని మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తే రేపు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం మాట చూపు ఎవ్రీథింగ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత లీగల్ గా ఉండాలి. చూపు కాదు, ఇప్పుడు మెసేజ్, ఫోటో, వీడియో అంటే ఇందులో వచ్చేస్తున్నాయి వీడియోలు, వీడియో మెసేజ్లు పంపించేస్తున్నారు. అదే మరి అలర్ట్ గా ఇలాంటివన్నీ ఎలా చెయ్యాలి అనేది తప్పనిసరిగా ఒక కరికులం పిల్లలకి తీసుకురావాల్సిన, ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్. అలాగనే పేరెంట్స్ కూడా ఈ నాలెడ్జ్ పేరెంట్స్కి కూడా లేదు. చాలా మందికి వాళ్ళ పిల్లలు హ్యాండిల్ చేసినట్లుగా వాళ్ళ మొబైల్ ఇంకెవరు హ్యాండిల్ చేయరు. అంటే మా పిల్లలకే నాకన్నా ఎక్కువ తెలుసు అని చాలామంది తల్లిదండ్రులు చెప్పుకుంటారు గర్వంగా. కానీ అక్కడ వాళ్ళు చేసే తప్పుడు పనో లేకపోతే ఇల్లీగల్ చేస్తున్నావో వీళ్ళకి అర్థం కావు, అర్థమయ్యేంత పరిస్థితి ఉండదు. పిల్లలు కూడా ఎలవ్ చేయరు. ఒక స్టేజ్కి వచ్చాక నువ్వు నాకు చెప్పకు, నాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి. అదే ఒక ఫెస్టివల్ గురించో తన వంశపారంపర్యంగా లేకపోతే ఒక ట్రెడిషన్ ఏదైతే వస్తుందో దాని గురించి చెప్తే వింటారు. ఎందుకంటే వీళ్ళకి అనుభవపూర్వకంగా వచ్చింది ఆ పాఠం కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది అంటే రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని నేర్చుకో
నేర్చుకునేంత సమయము తల్లిదండ్రులకు ఉండట్లేదు, అంత టైము ఉండట్లేదు, దాని మీద లెసన్స్ కూడా మనకి బయటికి రావట్లేదు. ఎంతసేపు తప్పు చేశారు లేకపోతే ఇలా చేశారు అన్నాకే క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, కానీ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్ మీద మనం దృష్టి పెట్టట్లే. ఇవాళ రేపు ప్రతి మొబైల్లోనూ మనీ లాండరింగ్ గురించి లేకపోతే మీ అకౌంట్స్ నుంచి డబ్బులు దొబ్బేస్తారని మెసేజ్లు ఎలా పెడుతున్నారో మిగతా వాటి మీద కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రవర్తన విషయంలో, సైబర్ ప్రవర్తన, డిజిటల్ ప్రవర్తన, ఈ విషయంలో తప్పనిసరిగా నాలెడ్జ్ ఇవ్వాలి. అది కొంత మనకి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా మెటీరియల్స్ ఉన్నాయి. పిల్లలకి కూడా వాటి మీద సోషల్ మీడియా, రిలేషన్షిప్స్, వీటి మీద మంచి మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదండి, నేను 10 ఏళ్ల క్రితం చూసాను. సో ఒక రిమోట్ ప్లేస్లో ఒక యూనివర్సిటీలో నేను కెనడాలో వెళ్తే అక్కడ ఒక ఎన్జిఓ ప్రత్యేకంగా ఈ మాడ్యూల్స్ తోటి వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో పిల్లలకి టీచ్ చేస్తున్నారు హెల్దీ రిలేషన్షిప్స్ మీద. ఆ మాడ్యూల్ తీసి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మనకి ఇంకా అప్పుడు ఇంత రాలా, ఇప్పుడు ఆ మాడ్యూల్ మేము మళ్ళీ టీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హెల్దీ రిలేషన్షిప్. అవునండి, అంటే ఇప్పుడు మనం అంతా ఒకే ఇదైంది కదా టోటల్గా, అంటే గ్లోబల్ విలేజ్. అందువలన ప్రతి ఒక్కళ్ళకి టెక్నాలజీ సేము, సమస్యలు సేము, అన్నీ కూడా వచ్చేసాయి. దానివలన మార్పు వచ్చింది. అంటే ఈ కిల్లింగ్, ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్, తర్వాత ఈ సీరియల్ కిల్లింగ్, తర్వాత మన ప్రవర్తన, కిల్లింగు, హింస, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనే విచక్షణ లేకుండా ప్రవర్తించడానికి ఇవన్నీ కారణాలు. అట్ ది సేమ్ టైం ఈ సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరుగుతున్నాయి. అవి కూడా ఒక డేంజరస్ టర్నే కదా. అదే నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళకి ఏదైతే గ్రాటిఫికేషన్, ఏదైతే కావాలో ఇమ్మీడియట్గా అది దొరకట్లేదు కాబట్టి ఎండ్ చేసేసుకుంటేనే నయం. ఇంక ఈ సమస్యకి ఓపిక్గా దాన్ని పరిష్కరిద్దాము అనే ఆలోచన లేదు. ఎండ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా, ఈజీ కదా అనేదే భావన మొదలవుతుంది. తర్వాత అండి, సూసైడ్ అనేది ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్లో వస్తుంది. ఆ ఆలోచనకి ఏదో ఒక నాంది ఉంటుంది. చాలాసార్లు సూసైడ్స్ మీద సైకాలజిస్టులు, తర్వాత చాలా రీసెర్చ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దీనికి ఒక జెనెటికల్ కారణం ఉండొచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరో సూసైడ్ చేసుకుని ఉండొచ్చు, అదొక ఉదాహరణగా ఉండొచ్చు. తర్వాత ఎన్నాళ్ళ బట్టో వాళ్ళకి పెంటప్ ఫీలింగ్స్, అంటే చాలా రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎప్పటి నుంచో లోపల ఎవ్వరికీ చెప్పకుండా పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఆ ఒక్క కారణమే కాదు. ఇప్పుడు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే అదొక్కటే కారణం కాదు, చాలా కారణాలు ఉండొచ్చు. కంటిన్యూస్గా తను పంటల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే చాలా ఎక్కువ అరువు తెచ్చుకుని, అప్పులు తెచ్చుకుని ఏదో ఉంటుంది. లేదు అంటే ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి. అంతే, మనిషి చాలా వరకు మనిషిలో ఇన్స్టింక్ట్, ఎనీ యానిమల్లో ఇన్స్టింక్ట్ ఏంటంటే ప్రయత్నం చేయడం. అది చిన్నప్పటి నుంచి మనకి నడక నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలోనూ మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నం ఆగిపోయింది అంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ ప్రయత్నాలు ఎందుకు ఆగిపోయాయి అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ప్రతిసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఇలాంటి కారణం ఉండొచ్చు. లేదు అంటే ఇంకెవరు కూడా కొత్త పరిష్కారం చెప్పకపోయి ఉండొచ్చు, లేకపోతే చూపించకపోయి ఉండొచ్చు, ఉదాహరణలు లేకపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక మనిషి అలా ఆలోచించి ఇంకా ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఈ వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ప్లే అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని ఐడెంటిఫై చేయగలిగింది కుటుంబ సభ్యులే. దగ్గర వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. ఇప్పటిదాకా నవ్వుతూ మాట్లాడాడు, సడన్గా వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, సడన్గా వెళ్ళిపోయి దుంకేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడి వెనకాల మైండ్లో ఏం ప్లే అవుతుంది. పైకేమో నవ్వుతూ ఉండి హ్యాపీగా కనిపించి వెనకాల అసలు చాలా మైండ్లో చాలా ప్లే అవుతూ ఉంటుంది. అది గుర్తించడం కష్టం, దగ్గర వాళ్ళకి మట్టుకే గుర్తిస్తుంది. కానీ అలాంటి వాళ్ళు చాలా వరకు ఎవరిని దగ్గర రానియరు, ముందు నుంచే కావాలని దూరం పెట్టుకుంటారు. సపోర్టివ్ సిస్టమ్స్ అంటాం మనం. చుట్టూ ఉన్న తనకి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఉన్నారు వీళ్ళు అనే వాళ్ళని మనము పెంచుకోవాలి, రిటైన్ చేసుకోవాలి. వాళ్ళని నుంచి మనము ఇంకా ఎక్కువ సపోర్ట్ సీక్ చేయాలి, అంటే అడగాలి, తీసుకోవాలి. అలాంటి వాళ్ళని పెంచి పోషించుకోవాలి.
అలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాజుకు కూడా మంత్రి తోడు లేకపోతే రాజ్యం ఏలలేడు. అంత మంత్రే కదా సలహా, అదే ఆయన- మరి ఆయనే ఎవరో నడిపేది. ఒకరు సలహాలు ఇవ్వాలి. సో అలాంటి సలహాదారులు తర్వాత శ్రేయోభిలాషుల్ని మనం ఖచ్చితంగా పెంచుకోవాల్సిన సందర్భాలు ఇవి. అంటే ఖచ్చితంగా ఈ సమయంలో అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా మనము నమ్మాలి. మనిషి నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? అది అది పోతోంది మనుషుల్లో. నేను చెప్తే మళ్ళీ బుల్లీ చేస్తారు, నన్ను తక్కువ చేస్తారు, ఇంకోటి చేస్తారు, నలుగురికి చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఎవరి నుంచి మనము అంటే వాళ్ళకి ఓపెన్గా చెప్పుకోగలమో, ఎవరైతే మన మాట విని మన కోసం ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు అంటే పెంపకంలో కూడా ఇలాంటి వాళ్ళు అక్కర్లేదు నీకు అనే విధంగా పెంచుతున్నారు. మేము ఉన్నాం కదా, ఇంకెవరు అక్కర్లేదు. అది కరెక్ట్ కాదు. మామూలుగా మనం అన్నారు కదా, ఇప్పుడు పిల్లలకి తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి, చాలా షార్ప్ గా ఉంటున్నారు గతంతో పోల్చుకుంటే అంటున్నారు. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఐక్యూ ఇంపార్టెంటే. అయితే ఈ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవటం కానీ, భావోద్వేగాల్ని ఎప్పుడు వ్యక్తపరచాలి, ఎప్పుడు వ్యక్తపరచకూడదు, ఎలాంటి వాటిని వ్యక్తపరచాలి, ఎలాంటి వాటిని వ్యక్తపరచకూడదు, ఆ బ్యాలెన్స్, ఎమోషనల్ ఈక్యూ కూడా ఉండాలి కదా, ఎమోషనల్ క్వశ్చన్ కూడా ఉండాలి కదా. అక్కడ ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి కదా. దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. మనకి ఐఐటీలలోకి వెళ్ళిన పిల్లలు కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఐఐటీల్లోకి చదవాలి అంటే డెఫినెట్గా క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్సే అయి ఉండాలి. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఏళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, చేస్తేనే ఐఐటి అన్నాక ఇంకా అది వాళ్ళకి ఒక అచీవ్మెంట్ లైఫ్లో. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు, మొత్తం అందరూ వాళ్ళని ఇది చేస్తారు. మరి ఇంకా అక్కడికి వెళ్ళాక ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఒక్కటేనండి, మనం ఇంటెలిజెన్స్ పిల్లల్లో పెంచడానికి, నాలెడ్జ్ పెంచడానికే మన కరికులము, మన చదువులు, మన చుట్టూ తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచట్లేదు. ట్రామాని, స్ట్రెస్ని, యాంగ్జైటీని, యాంగర్ని, ఇవన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి, అవునండి, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అనేది చెప్పలేకపోతున్నాం. అవి చూసేనా నేర్చుకుంటారు. అలా చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు చాలామంది పిల్లలు. ఇలాగ ఐఐటీల్లో వచ్చిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఒకసారి రీసెర్చ్ జరిగింది, దాంట్లో చూస్తే వాళ్ళు దాదాపు 5 నుంచి 8 ఏళ్ళు హాస్టల్స్లో పెరిగిన పిల్లలు. అంటే రుబ్బబడి హాస్టల్స్లో ఎక్కడో పాపం ఉండి తల్లి తండ్రో ఇంకోళ్ళో వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడమో అనే అవకాశం లేని పిల్లలు. అక్కడ ఉన్న టీచర్లు లేకపోతే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కంటిన్యూస్గా ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఒక పోటీ తత్వంతో ఉన్న పరిస్థితుల్లోనే ఉంటున్నారు. దానివలన వాళ్ళకి ఇన్నేట్గా చాలా యాంగ్జైటీ, డిప్రెషను ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఫ్రీడమ్ వచ్చేటప్పటికి అవన్నీ మేనేజ్ కాక బర్స్ట్ అవుతున్నాయి. అంటే మీరు ఐఐటి ఐఐఎంలే కాకుండా ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ కోసం వెళ్ళే పిల్లలు కూడా అవుతాయి. అదే టెస్ట్, అదే స్ట్రెయిన్, అదే ఎగ్జామినేషన్. ఎందుకంటే చిన్న పిల్లలకే మొదలవుతుంది కదా, చాలా చిన్న క్లాసులు స్కూలింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ చేయలేదనో, ఇవాళ అలా పర్ఫామ్ చేయలేదనో, అలా చేయలేదనో, ఇలా పేరెంట్స్కి కూడా ఎంత స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్ డెఫినెట్గా పేరెంట్ స్ట్రెస్. నేను చాలామంది తల్లులకి అదే చెప్తా, పేరెంటింగ్లో మీకున్న స్ట్రెస్ని పిల్లల ముందు చూపించకండి. అమ్మో ఇవాళ ఇది చేయమన్నారు. చిన్న పిల్లలకు కూడా స్కూళ్ళల్లో ఎన్ని రకాల ఫెస్టివల్స్, వాటికి తయారు చేయడము, వాటికి ఇంకోటి అన్ని రకాలు నేర్పియాలని, అక్కడ డ్యాన్సు, స్విమ్మింగు, ఇంకోటి ప్రతిదీ కూడా నేర్పాలి. మేము నేర్చుకున్నాం, మా పేరెంట్స్ అలానే నేర్పించారు. కానీ చాలా హ్యాపీగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఏజ్లో ఒకటి అలా నేర్చుకుంటూ వచ్చాం. అంటే చదువుకి, ఆటలకి, కళలకి, ఆట కూడా పూర్వం ఆట అంటే చాలా హ్యాపీగా వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, ఆట కూడా ఒక కాంపిటీషనే. నువ్వు నెగ్గావా లేదా దాంట్లో, నువ్వు నెగ్గితేనే నిలబడు, లేకపోతే వేస్ట్, నీకు ఇంత డబ్బులు పెట్టి నేను నేర్పించి వేస్ట్ అనే ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఆ ప్రెషర్లో పెరిగినందువలన వాళ్ళకి అసలు ఆ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. జనంలో ఈగో, సెల్ఫిష్, స్వార్థం చిన్న ఇన్సిడెంట్స్ చెప్తానండి. ఒక స్కూల్లో సైన్స్ టీచర్ కోపడిందని అక్కడ ఉన్న పిల్లలు 20 మంది క్లాస్లో, ఆవిడ బాగా ఏదో ప్రాజెక్ట్ చేయలేదని కోపడింది. ప్రైవేట్ స్కూల్ వెళ్ళి పిల్లలు ఏం చేశారో, ఆవిడ క్లాస్ నుంచి మధ్యలో ఆవిడ టాయిలెట్కి వెళ్తే ఆ టాయిలెట్ తలుపు పెట్టేశారు బయట నుంచి, పెట్టేసేసి ఒక వీడియో రెడీ చేసుకుని వీడియో తీశారు. ఆవిడ అరిచి తర్వాత వెళ్ళి తీసి
ఆవిడ బయటకు వచ్చాక వీళ్ళే పెట్టారని తెలిసి కోప్పడింది. అదంతా వీడియో తీసి అన్ని గ్రూపుల్లో పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అంటే ఒక టీచర్ని మేము అలా బాధించగలిగాం. పైగా ఆవిడ చెప్తూ తిడుతూ ఉంటే ఆవిడ బ్యాగ్ పట్టుకుని ఆవిడని కొడుతున్నారు పిల్లలు. వీళ్ళంతా 7th క్లాస్ ఏదో క్లాస్ పిల్లలు. అంటే చూడండి, దాని వీడియో వైరల్ అయింది. అందరూ టీచర్ని కొట్టారు అనేటప్పటికీ పిల్లలు ఇలాగా ఇబ్బంది పెట్టారంటే ఇంట్రెస్టింగ్గా చూశారు. తల్లిదండ్రులు చూసుంటారు, మిగతా టీచర్లు చూసుంటారు, పిల్లలు చూసుంటారు. అది తప్పు అనేది ఎక్కడా కూడా వీడియోలో లేదు. ఆవిడ పడ్డ ఇబ్బంది అవన్నీ చూశారు. కామెంట్లలో కొంతమంది రాసుంటారు, టీచర్ని అలా అనడం తప్పు, ఏదో అనడం తప్పు అనేసి. కానీ దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు చాలా వరకు కంటెంట్ అలానే ఉంటుంది. మనం కంటెంట్ ఇస్తున్నాము, దాని వలన మీరు నేర్చుకోవాల్సింది ఆ కంటెంట్ని ఇంకొకళ్ళు అయితే దాని మీద పెట్టుకుని డిస్కషన్ చేయాలి. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇలా చేయడం వలన ఏమైంది, ఎందుకు తప్పైంది అనేది మాట్లాడగలగాలి. అంటే ఒక ఊహించని ఒక భయంకరమైన పరిణామం కదా అది. అవునండి, అది డేంజరస్ టర్న్ కదా, చాలా డేంజరస్. అంటే ఇంకా ఎటుపోతుంది సమాజం, పిల్లలు ఇలా పాడవుతున్నారు అవే మాట్లాడుతున్నాం. కానీ ఇలాంటి వాటి మీద మనం స్కూళ్ళల్లో పిల్లలతోటి ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడైతే చర్చిస్తారో దీంట్లో రాంగ్ ఏంటి రైట్ ఏంటి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక వైజాగ్ ఇన్సిడెంట్ గురించి, రాంగ్ ఏంటి రైట్ ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరగకుండా ఉండాలి అనేది మాట్లాడాలి. ఇలాంటి డిస్కషన్స్ పిల్లల మెదడులో వస్తే కనుక వాళ్ళకు కూడా ఓహో ప్రతిదానికి మనం దాంట్లోంచి ఏది తీసుకుందాం, గ్రహిద్దాం, ఏది తీసుకోవద్దు అనేది ఇంపార్టెంట్. రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ ఉండాలి. ఎనలిటికల్ ఎబిలిటీ పెరగాలి, తర్వాత అన్నింటినీ సమానంగా తీసుకునే లక్షణం పెరగాలి. సో ఇదంతా ఒక సైకలాజికల్గా తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఇంబ్యాలెన్స్గా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత స్కూలు, కాలేజీ, అంతా చెప్పాలంటే పెద్దలే దీనికి మూలం. ఎందుకంటే బాధ్యత రహితంగా ఉంటున్నాం మనం. మీరు కంటెంట్ పెట్టి వదిలేస్తున్నారు సోషల్ మీడియాలో, పిల్లలు చూస్తారు. మనం ఎవరు వాటిని చూస్తారు, ఎంతమంది లైక్ చేశారు అనేదే చూస్తున్నాం. కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు, ఎలాంటి వాళ్ళు చూశారు ఎనాలిసిస్ ఉండదు కదా. దాన్ని చూసిన వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, దాన్ని నెగిటివ్ గా తీసుకున్నారా పాజిటివ్ గా తీసుకున్నారా అనేది ఉండదు. మనిషికి తేడా ఉంటుంది కదా. అవునండి, ఒక ఆరోగ్యపరమైనది పెట్టినా అంతే, ఒక సైంటిఫిక్ ఇష్యూ పెట్టినా అంతే, ఒక పెంపకం గురించి పెట్టినా అంతే, చాలా మంది కంటెంట్ పెడుతున్నారు. కానీ దాని మీద నిజమైన చర్చ లేకపోతే ఒక ఆలోచన, ఎందుకు ఏది కరెక్టా కాదా అనే ఓపిక విచక్షణ లేదు. ఇవాళ ఒకటి చూసామంటే ఇవాళే పాటిస్తారు, మిల్లెట్ తినండి, ఇవాళ మిల్లెట్ తింటారు, రేపు ఇంకోటి చూసారు, రేపు ఇంకోటి తింటారు. కన్ఫ్యూజన్ కూడానండి దానివల్ల. అందుకనే పూర్వం కూడా సినిమాల్లో మంచి చెడు చూపించేవాళ్ళు, కానీ దాని మీద అదొక సినిమాగా తీశారు, ఇంకేటో ఆలోచించుకుని కాస్త విచక్షణ ఉండేది. రేపు వస్తున్న కంటెంట్ మీద అంత ఎనాలిసిస్ లేదు, ఎవరికి అంత ఓపిక లేదు. రీల్స్ చూసామా వరుసగా చూసేస్తాం, అది ఇంపాక్ట్ ఏముందా మన మీద, నైట్ చూసామా నిద్ర ఎందుకు పట్టలేదు, ఇంకా ఏం జరిగింది, ఇలాంటివి చాలా మైండ్ మీద ప్లే అవుతాయండి. పొరల్లో మానసికంగా బ్రెయిన్ పొరల్లో ఉండిపోతాయి ఈ కంటెంట్స్ అన్ని. అవన్నీ ఒకేసారి ఎప్పుడో బ్రేక్ అవుతాయి. సో సూసైడ్స్ చేసుకున్న వాళ్ళ చాలా మంది కూడా ఈ రీసెర్చ్ చేసి ఉంటారు, ఎప్పుడో ఎలా చేయొచ్చు, సూసైడ్ ఎలా చేసుకోవచ్చు వాళ్ళ యాంగిల్ అది. ఓవరాల్ గా ఏంటంటే అకాడమిక్ గా దాన్ని ఆలోచించడం, రీసెర్చ్, తర్వాత అప్లికేషను, ఒక డిస్కషను, క్వశ్చన్ అండ్ ఆన్సరు, ఒక చర్చ, అసలు ఇదంతా ఒకప్పుడు మనకి ఇళ్లలో ఉండేది. అంటే ఈ వ్యవస్థ లేకపోయినా కానీ ఏదైనా ఒక సంఘటన, మనం సినిమా కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒక వార్త కావచ్చు, ఆ ఊళ్ళోనో పక్కన ఏదైనా ఒక సంఘటన కావచ్చు, దాని చుట్టూ కొంత పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం వినటమో ఏదో ఇలాంటివి జరుగుతుండేవి. టోటల్గా అసలు ఆ వ్యవస్థే పోవటం ఒక ప్రమాదకరమైన వాతావరణం. అయితే ప్రభుత్వాలు పాత్ర ఏం చూస్తారు ఓవరాల్గా? ప్రభుత్వాలు, చట్టాలు, జడ్జెస్, ప్రభుత్వాలు తప్పనిసరిగా కొంత కంట్రోల్, ఈ సోషల్ మీడియా కంటెంట్ మీద ఖచ్చితమైన కంట్రోల్ రావాలండి. ఇప్పుడు చైనా మార్చుకుంది తన ఇది,
చాలా వరకు ఏవైతే మనకి సోషల్ మీడియా ప్రొవైడర్స్ని అలౌ చేయట్లేదు. తన ఓన్ సోషల్ మీడియాది పెట్టుకుంది. వీళ్ళని ఎవరిని అలౌ చేయదు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా మన సెక్యూరిటీ లేకపోతే మన ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. తర్వాత మన కంటెంట్ తోటి చాలా మార్పులు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి అనేది తెలుసు. సో అలాగా అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అలా చేయగలిగి ఉండొచ్చు. బట్ ఎక్కడైనా కానీ నేను అందుకే అంటున్నాను, కరిక్యులంలో తర్వాత పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకి దీని మీద అవగాహన కలిగించడం, ఇలాంటివన్నీ ప్రభుత్వాల బాధ్యత. తర్వాత క్రైమ్ అనేది ఇప్పుడు పోలీసింగ్లో ఏమవుతోందంటే ఖచ్చితంగా అయిపోయాక ఎంత ఫాస్ట్గా క్రైమ్ని ఛేదించాము, లేకపోతే ఎంత ఫాస్ట్గా శిక్షలు పడేట్టు చేశాము అనే మనకే చూస్తున్నారు. అంతేగాని ప్రివెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. అది కూడా త్రూ సోషల్ మీడియానే జరుగుతున్నాయి క్రైమ్స్. ఇది ఏదైతే ఉందో ఇంటర్నెట్ అంతర్జాలంతో ఏదైతే సంబంధం ఉన్నాయో ఆ కంటెంట్స్ అయినా ఉండకుండా చెయ్యాలి. దూరం చేయాలి కదా పిల్లలకు. భార్యని చంపి కుక్కర్లో ఉడికించి చేసి అన్ని చేసిన వాడు చెప్పింది ఏంటి, నేను మలయాళం సినిమా చూసా, సేమ్ టు సేమ్ ఉంది, నేను అదే ఫాలో అయ్యాను అని చెప్పాడు. అంటే అదేం సింపుల్ విషయం కాదండి. కొన్ని కోట్ల మంది చూస్తుంటారు ఆ కంటెంట్ అవైలబుల్ గా ఉంది. కొన్ని కోట్ల మంది చూసుంటారు ఆ సినిమా. రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కొంతమంది, అవ్వని వాళ్ళు కొంతమంది. ఎందుకు అవ్వలేదు అనేది గమనిస్తే వాళ్ళకి ఇలాంటి విషయాల మీద భయమో, చెయ్యకూడదనే తెలుసో, నాలెడ్జో లేదు, అంటే ఆపేవాళ్ళు ఉండడమో, పెద్దలో ఎవరో ఒకళ్ళు ఆపేవాళ్ళు ఉండడమో, ఇవన్నీ ఉండుంటాయి. అవి లేని వాళ్ళు, లేకపోతే ఏది చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇంకొకళ్ళు చేస్తారు. అందుకనే ఇలాంటి క్రైమ్స్ మనకి ఎక్కువ చూస్తున్నాం. మీరు అన్నట్టుగా కంటెంట్ మీద తప్పనిసరిగా ఒక నియంత్రణ ఉండాలి. ఏ కంటెంట్, అది సినిమా కావచ్చు, అది ఓటీటీ కావచ్చు, లేకపోతే వాట్సాప్లో వీడియో మెసేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ ప్రభుత్వం చట్టాలు ఇవన్నీ కూడా మన బయటికి ప్రపంచంలోకి లోకం మీదకి వదిలే కంటెంట్ విషయంలో చాలా నియంత్రణ ఉండాలి. అవి దుష్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి అది ఉండాలని మీరు ప్రభుత్వాల నుంచి సూచిస్తారు. అయితే అలానే చట్టాలు ఇంప్లిమెంటేషన్ అది కూడా బాగా గట్టిగా చేయగలిగితే త్వరితంగా శిక్షలు పడడం, ఖచ్చితంగా శిక్షలు పడ్డాం, ఇలాంటిది ఒక భయం అనేది క్రియేట్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇలాంటివి జరుగుతాయి, కానీ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు శిక్షలు పడితే బయటికే రాలేరు, అలాంటి పరిస్థితి ఉంటుంది. అలా గనక మనం చేయగలిగితే, నిజమే మనకి జనాభా ఎక్కువ, కోర్టులు తక్కువ, చాలా సమస్యలు ఉండొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రతి కేసుని సీరియస్గా తీసుకుని ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇది తప్పు అని, ఎందుకంటే ఇవాళ రేపు నేరస్తులు కూడా ఎవరినైనా మాట్లాడిచ్చినా నేను చేసింది తప్పు అని ఫీల్ అయ్యేటట్టు కొత్త కొత్త చట్టాలు రకరకాలు తీసుకొస్తున్నారు. మళ్ళీ కొత్త కొత్త క్రైములు, ఇంకా పవర్ఫుల్ క్రైములు జరుగుతూనే ఉన్నాయి. రెండూ జరుగుతాయి. అంటే అదేనండి, మనిషి ఎవాల్వ్ అయ్యేది, మనిషి ఆలోచన విధానం ఎవ్వరూ ఆపలేము, ఆలోచనలు ఆపలేము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ బిహేవియర్ చేంజ్, తర్వాత యాటిట్యూడ్ చేంజ్ మార్చగలం. అది మార్చడానికి ఈ స్కిల్స్ డెవలప్ చేయడము, తర్వాత ఇవన్నీ కూడా కరికులంలో పెట్టి ప్రతి టీచరు, ప్రతి లెక్చరరు చెప్పగలగడము, ప్రతి పేరెంటు దీని మీద దృష్టి పెట్టడము. ఎంతవరకైతే నువ్వు మనిషి సాధించాలి, మా పిల్లలు సాధించాలి అని అనుకుంటున్నారో, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎమోషన్స్, వాళ్ళ దీన్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నేర్పడం. ఈ మొబైల్ ఫోన్లో ఏ వయసు వరకు దూరంగా ఉంచాలంటారా? దాన్ని ఎలా చూడాలి? ఇందాక చెప్పాను కదండి, ఇవాళ రేపు అన్నం పెట్టడానికి కూడా చంటి పిల్లలకు కూడా మొబైల్ ఫోనే వాడుతున్నారు. అది లేకుండా అసలు ఏ తల్లి చేయలేకపోతుంది. పిల్లలు కూడా ఆ స్క్రీన్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అది అంటే మనమే పెద్దలమే మనని మనం కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు చాలా స్ట్రిక్ట్గా 2 ఏళ్ల వరకు వాళ్ళకి ఖచ్చితంగా అసలు ఏ గ్యాడ్గెట్ కూడా అలవాటు చేయకపోవడమే మంచిది. అది ఒక హెల్త్ పరంగా. అంటే ఈ 15-16 పిల్లలు 18 స్కూల్ అంటారా, వాళ్ళు కూడా తప్పుడు వీడియోలు చూడటం, తప్పుగా ఆలోచించడం, తప్పుగా. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో అడాలసెన్స్ అని వచ్చింది, చాలా డిస్కషన్ అవుతుంది దీని మీద. అంటే పేరెంటింగ్ బాగున్నా కూడా పిల్లలు అంత క్రిమినల్గా, అంత భయంకరంగా ఆలోచన విధానంతో తయారవుతున్నారు అనేది ఇప్పుడు భయం పట్టుకుంది అందరికీ.
కానీ నిజమే ఇది చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ వచ్చాక మనం ఒక చిన్న ఎమోజీని దాంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంత వెనకాల ఉందా అనేది మనకు అనిపిస్తోంది ఈ రోజుల్లో. ఆల్రెడీ దాన్ని వాడుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో, ఎడిక్ట్ అయిపోయారు కూడా. వాళ్ళని బయటికి తీసుకురావడానికి చాలా టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేయాలి. తల్లిదండ్రులు, టీచర్స్ తప్పనిసరిగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అది ఎంతవరకు సమయాన్ని వెచ్చిస్తారు మీ పిల్లలతోటి, క్వాలిటీ సమయం. నేను అదే చెప్తుంటా, మీ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మీ మొబైల్స్, ఏ గ్యాడ్గెట్, టీవీ ఏది కూడా లేకుండా సమయం పిల్లలతో గడపండి. వాళ్ళకి అట్లీస్ట్ తినేటప్పుడో, ఆడించేటప్పుడో, చదివించేటప్పుడో ఇవన్నీ దూరం పెట్టండి. అప్పుడే గనక వాళ్ళకి కూడా అన్నీ చెప్పగలుగుతాం. తల్లిదండ్రులంగా మనము పెరిగాము, ఆల్రెడీ మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. తర్వాత కొంత రీసెర్చ్ చేయడానికి, నేర్చుకోవడానికి చాలా కంటెంట్ ఉంది, మంచి కంటెంట్ కూడా ఉంది. ఆ మంచి కంటెంట్ని వాడుకుని మీడియాలో ఉన్నది, ఇంటర్నెట్లో ఉన్నది, దాన్ని ఉపయోగించుకుని వీళ్ళు పేరెంటింగ్ చేయాలి. మరీ భయపడిపోయి ఏది కాకుండా చేస్తున్నారు, అది కూడా తప్పు. పిల్లలకి టెక్నాలజీ తెలియాలి, తెలియకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి బతుకులేరు. అవేర్నెస్ కూడా లేదు అంటే పూర్తిగా దద్దమ్మలుగా పెంచుతున్నారు, అలాంటివి కూడా ప్రాబ్లమే. చాలా వరకు అంటే అబ్బాయిల పెంపకంలో ఇవి చూస్తున్నాం. ఎయిదర్ ఆదర్శంగా పెంచడం, లేదు అంటే అసలే పట్టించుకోకపోవడం, వాళ్ళేమో ఆదర్శమైన పేరుతోటి వాడిని రెస్ట్రిక్ట్ చేయడం, ఎక్స్పోజర్ తగ్గించడం. అది ఎప్పుడైతే పిల్లలు రకరకాల మనుషులతోటి కలుస్తారో అప్పుడే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ఎప్పుడు ఇస్తాము, వేరే ఫ్యామిలీస్తోని కలుస్తూ ఉండడము, తర్వాత మనం ఫెస్టివల్స్ అనో, ఇంకోటనో రకరకాల గ్రూప్స్ అనో, చదువు అనో, ఇంకోటో నేర్చుకోవడమో, ఏదైనా కోకరిక్యులర్ యాక్టివిటీయో, వాటిల్లో వెళ్ళినప్పుడే వాళ్ళు రకరకాల మనుషుల్ని కలిసే అవకాశం ఉంటుంది, నేర్చుకునే అవకాశం ఉంటుంది. అది తయారు చేశాము, మాట్లాడుతున్నాము. ఇదంతా ఒక అనాలిసిస్, ఒక డిస్కషన్, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇవన్నీ చేస్తూ మాట్లాడుతున్నాం. ఈ కంటెంట్ వందల్లో వేలల్లోనే చూస్తారు దీన్ని. ఇందా మీరు చెప్పిన ఆ కంటెంట్ అనుకోండి, కోట పెట్టిన వెంటనే వైరల్ అయిపోతుంది. ఆ వైరల్ అవడం కోసం వాళ్ళు అలాంటి కొన్ని కంటెంట్లు. అందుకే నేను అనుకుంటాను, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మనీ పే చేయడం మానేస్తే, అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, దాంతో అది బిజినెస్ కదండి వాళ్ళు చేసే. వాళ్ళకి ప్రపంచం బాగుపడాలి, సమాజం బాగుపడాలో, మనుషులు బాగుండాలో అనే ఆలోచన కాదు కదా. అంత సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళు ఆ కంటెంట్ పెట్టరు కదండి. ఇంకోళ్ళ ఆరోగ్యం పాడు చేయాలనో, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనుకునే వాళ్ళు ఆ కంటెంట్ పెట్టరు. కానీ డబ్బు కోసం పెడుతున్నారు, ఈజీ మనీ. కూర్చున్న దగ్గర ఏదో ఒక కంటెంట్ పెట్టినా నీకు డబ్బులు వస్తున్నాయి. అది ఎప్పుడైతే బిజినెస్ అయిందో డెఫినెట్గా దాంట్లో ఇప్పుడు కల్తీ అనేది మొదలైపోతుంది. మనము కొనే వస్తువుల్లో కల్తీ ఎలానో ఈ కంటెంట్ లోనూ కల్తీ అలానే మొదలవుతుంది. ఓవరాల్ గా ఏంటంటే కంటెంట్ మీద నియంత్రణ ఉండాలి. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఉంటేనే బాధ్యతాయుతమైన పిల్లలు పెరుగుతారు. అలాగే బాధ్యతాయుతమైన అధ్యాపకులు, అలాగే వాతావరణము, చట్టాలు, ప్రభుత్వం, ఇది అందరూ కలిసి చేసే పని గాని ఏ ఒక్కరి పని కాదు. ఒకరి మీద నెట్టేయకూడదు, తప్పుగా నెట్టేయకూడదు. కాబట్టి ఇది సమిష్టిగా మారాల్సిన అవసరం మనకు ఉంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైము మనకి చదువుతో పాటు సంస్కారము, ఆలోచనలు, కళలు, ఆటలు, ఇవన్నీ కూడా కంప్లీట్ మీల్ అంటారు కదా. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఒక కంప్లీట్ గా సంపూర్ణమైన వితౌట్ ప్రెజర్ నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.